హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు అయితే మంచి జబర్దస్త్ అప్డేట్ తీసుకొచ్చాను. అదేంటంటే రుణమాఫీ. అసలు ఈ రుణమాఫీ మీద ఏం జరుగుతుంది, ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తియదు, అసలు ఎప్పుడు మనకి రుణమాఫీ చేస్తారని అయితే మీకు ఈ వీడియోలో అందించబోతున్నాను. కాబట్టి లేట్ చేయకుండా మా ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే. అండ్ మీకేమైనా దేని గురించి కావాలన్నా కానీ, ఎలాంటి రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు గురించి, దేని గురించి అయినా సరే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టు మీకు ఆ వీడియో వెంటనే మేము అందిస్తాము. అయితే మనం చూసుకున్నట్టయితే 2 లక్షల రుణమాఫీపై అయితే ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే 2 లక్షల రుణమాఫీ అమల్లో అయితే ఇబ్బంది లేకుండా అయితే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే బ్యాంకులో అయితే నోడల్ అధికారిని నియమించాలి ఏర్పాటు చేసింది. అయితే వ్యవసాయ శాఖ సంచాలకుల మధ్య అయితే సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. అయితే బ్యాంక్ నుంచి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి జాబితాపై ఈ నోడల్ అధికారి అయితే డిజిటల్ సంతకం చేయాల్సి అయితే ఉంటుంది. అయితే మనం చూసుకున్నట్టయితే హరీష్ రావు గారు ప్రమాణం చేయడం కూడా జరిగింది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయకపోతే మీరు సీఎంగా దిగిపోండి, లేదా నేను రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మరి ఆగస్టు 15లోగా రుణమాఫీ అయితే పక్కా చేస్తామని అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా కీలక నిర్ణయం తెలియజేయడం జరిగింది. ఈ ప్రక్రియ అయితే చాలా అప్పటికే ప్రారంభమైతే అయింది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ ప్రభుత్వం 1,00,000 కోట్లపై ఖర్చు చేసి లక్షల ఎకరాలు కూడా నీరు అందించలేకపోయిందని అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డిని అనడం జరిగింది నిన్న. అయితే రుణాల మాఫీ సహా పలు కీలక అంశాలను అయితే అసెంబ్లీలో చర్చించారు. దానిలో భాగంగా మనం చూసుకున్నట్టయితే కొన్ని నియమ నిబంధనలు అయితే 2 లక్షల పైగా లోన్ ఉంటే మటుకు మనం ఏం చేయాలి అసలు అంటే దానికి వీడియోలో నేను చూస్తున్నాను. ఏ కుటుంబానికైనా 2 లక్షల పైగా ఉంటే మనం ఒకవేళ 2.5-3 లక్షలు ఉంటే మటుకు పైన లక్ష మనం కట్టుకోవాలి. మిగతా 2 లక్షలు అయితే రుణమాఫీ చేస్తారు, బ్యాంకులకు చెల్లిస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే 2 లక్షల రైతు కుటుంబాల ప్రతి ఖాతాలో అయితే ప్రభుత్వం బదిలీ చేస్తాం. కాబట్టి మీరైతే క్లియర్గా చూసుకుంటే మీకు 2 లక్షల పైన ఉంటే మనకు మిగతా అమౌంట్ అయితే మీరు చెల్లించండి. 2 లక్షల వరకు అయితే కరెక్ట్గా ప్రభుత్వం అయితే చెల్లిస్తుంది త్వరలో. అయితే ఈ ప్రక్రియ అయితే చాలామందికి వర్తించదని చాలామంది అపోహపడుతున్నారు. 2 లక్షల రుణమాఫీ కొంతమందికి వర్తించదు. అదేంటంటే రీషెడ్యూల్ చేసిన రుణాలకు 2 లక్షల రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఆల్రెడీ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు నుంచి అయితే తీసుకున్న రుణాలే మాఫీ అయితే అని చెప్పడము, దీనితో పాటు పలు ఎస్హెచ్, జేఎల్ఐజీ, ఆర్ఎంజీ, ఎల్ఈసీ రుణాలను అయితే వర్తించాలని క్లియర్గా చెప్పింది. బంగారం పెట్టినా కానీ రుణాలు అయితే బంగారం పెట్టి రుణం తీసుకున్నా కానీ రుణమాఫీ కాదు అని అయితే క్లియర్గా తేల్చి చెప్పింది. అయితే రుణమాఫీపై అయితే రైతులకు కొన్ని సందేశాలు ఇచ్చేందుకు అయితే ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేసింది. అయితే ఆ సమస్యలను 30 రోజుల్లో పరిష్కరించాలని వ్యవసాయ శాఖను అయితే ప్రభుత్వం ఆదేశించింది. అయితే మనం చూసుకున్నట్టయితే ఆగస్టు 15లోగా అయితే రుణమాఫీ చేయడానికి అయితే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అయితే దాదాపు 31,000 కోట్లు కావాలి కదా. అయితే ఇప్పటికే 10,000 కోట్లు సమకూర్చినట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. అయితే మరి ఇంకా మనం కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే రుణమాఫీ కోసం. అయితే బంగారం పెట్టుకున్న వారు మటుకు అయితే మీకు రుణమాఫీ అనేది అయితే వర్తించదు. కాబట్టి మీరు మీ డబ్బులు అయితే మీరే చెల్లించుకోవాలి. అదేవిధంగా కొన్ని ఏరియాలలో ఎలా ఉన్నదంటే చాలామందికి రుణమాఫీ, రైతు బంధు, రైతు భరోసాలు అంటే పంట భూములకు కాకుండా బీడు భూములకి, రియల్ ఎస్టేట్ భూములకు కూడా పడుతున్నాయి. అలాంటి అమౌంట్ అయితే రిటర్న్ తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి రైతులైనా ప్రజలైనా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.